మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో రైతులు అయితే ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది. మనకు రైతు భరోసా నిధులు అయితే పైసలు అయితే పడతాయి. నేడే వచ్చిన మనకైతే శుభవార్త అన్నమాట. మనకు ఈ రోజే అంటే తేదీ చూసుకున్నట్టయితే 30/8/2024 వచ్చేసి మనకు 8 నెల వచ్చేసి శుభవార్తనైతే చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకైతే ఇప్పటికేనైతే రైతు భరోసాపై అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే రావడం జరిగిందన్నమాట. సో రాష్ట్రంలో చూసుకోవచ్చు కాసేపట్లోనైతే భారీ వర్షాలు, పండగ వాతావరణం ఏదైతే ఇప్పుడు రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఉందో మనకు అలాగే వచ్చేసి తెలంగాణలో వచ్చేసి పలు జిల్లాలో వచ్చేసి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ వాతావరణ శాఖ ఇప్పటికే వచ్చేసి మనకైతే అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అది పక్కన పెట్టినట్టయితే మనకు రైతు భరోసాపై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మనకైతే 2 వారాలు అయితే గడువు అయితే పెట్టడం జరిగింది. కాబట్టి మనకు ఈ రోజు ఏదైతే 2 వారాల గడువు అయితే ముగియడం జరిగిందన్నమాట నిన్నటితో వచ్చేసి. కాబట్టి మనకు 1వ తేదీ నుంచి వెళ్ళైనా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. లేకపోతే నేటి నుండి వచ్చేసి చాలామంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. నేటి నుంచి చూసుకున్నట్టయితే 1 నుంచి 5, 6 ఎవరైతే 10 ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో పరిమితి అయితే పెట్టడం జరిగిందన్నమాట. నేటి నుంచి వెళ్ళి వచ్చేసి ఈరోజు వచ్చేసి 1 నుంచి 3 ఎకరాల గల రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే మీ ఖాతాలో వచ్చేసి మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు రైతు భరోసా ప్రభుత్వం ఏదైతే ఉందో మనకైతే చాలామంది అయితే మాకు డబ్బులు పడలేదు, ఇంకా రైతు భరోసా అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అయితే రైతులైతే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఏదైతే రైతు భరోసా పథకం ఉందో మనకైతే దీనిపై కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట. కాబట్టి ఇది సంగతి. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. రైతు భరోసా నిధులు అయితే త్వరలోనే ప్రారంభం అవుతాయి. కాబట్టి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. మనకు ఎకరాకు వచ్చేసి 7,500 రూపాయల చొప్పున అయితే పడుతుంది. కాబట్టి మనకు ఒకవేళ పడినట్టయితే ఒకవేళ మీకు బ్యాంకులలో మెసేజెస్ అంటే మీకు ఏదైతే ఫోన్లలో మెసేజెస్ రాకపోయినా మీ బ్యాంక్ ఖాతాలో వచ్చేసి నగదు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు డబ్బులు జమ అయినట్టయితే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా 2024 అని మీకు ఒక పాపప్ అయితే వచ్చి మీ ఖాతాలోనైతే మీకు ఎంత భూమి ఉండడం జరిగింది అలాగే సంబంధించి మీకు